తాతాజీ మన మున్ని ఆకలితో ఏడుస్తుంది. నీ వెళ్ళి ఫుడ్ పెట్టానా? నువ్వు అక్కడికి వెళ్ళొద్దు బాబు. అది ఆకలితో అరవడం కాదురా, ఆ గదిలోకి పాము వెళ్ళిందేమో. దాన్ని చూసి భయంతో అరుస్తున్నట్టుంది. అయితే పాము నా మున్నిని చంపేస్తుందేమో. నీ వెళ్ళి మున్నిని తెచ్చుకుంటాను. రే ఆగరా, అది మామూలు పావు కాదురా. సావిత్రి చావు చూసావుగా, అది నల్లతాచు కాటులా ఉంది. అందుకే సావిత్రి అంత భయంకరంగా చచ్చిపోయింది. అదంత భయంకరమైన పావా? అది కాటేస్తే విషం వెంటనే రక్తంతో కలిసిపోతుంది. సావిత్రిలానే గిలగిలా తన్నుకుని అంత భయంకరంగా చస్తారు. ఓహో, నువ్వు జువాలజీ ప్రొఫెసర్ కదూ? అయితే నీకు పాముల గురించి బాగా తెలిసుండాలి. నువ్వే ఆ పాముని ఎతికి చంపుదు గాని పద. నువ్వు వెళ్ళొద్దు. దాన్ని చంపడం మీరు అనుకున్నంత తేలిక కాదు. కర్రెత్తకుండానే కాటేస్తుంది. అది కాటేస్తేనే చేస్తావు, కదలకపోతే ఇప్పుడే చేస్తావు. వెళ్ళు, వెళ్ళమ్మా. తాతాజీ, నా మున్నికి ఏమైందో నేను కూడా వస్తాను. నువ్వెక్కడికే? నువ్వాగరా. లే దిక్కులు చూస్తావేంటి? కానీ నిజంగా పావును చంపినంత అడావుడి చేసావు కదరా. నీ పాము కనపడిందా? లేదు, ఎటుపోయిందో ఏమో. సరిగ్గా ఇల్లంతా వెతికారా? ఏదో ఒక మూల ఉండే ఉంటుంది. అది ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటుంది రంగా. నన్నేం చేయకండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. బాబు బాబు నన్ను ఏం చేయకండి. బాబు బాబు నన్ను ఏం చేయకండి. బాబు నన్ను వదిలేయండి. బాబు వదిలేయండి. బాబు నన్ను వదిలేయండి. బాబు 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 మీకు పుణ్యం ఉంటుంది. నన్ను వదిలేయండి. ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసావు, మా ఛాన్సీ, ఎందుకమ్మా ఇంత సాహసం చేసావు? ఎంత తొందరపడ్డావమ్మా? ఝాన్సీ, నువ్వేమైనా ఝాన్సీ రాణి అనుకుంటున్నావా? మళ్ళీ ఇలాంటి వేధవేషాలు వేసామంటే మక్కలు వెళ్తాను. జాగ్రత్త. థ్యాంక్స్ రా ముసలాడా. ఇంట్లో మందు మెయింటైన్ చేస్తున్నందుకు నిన్ను మెచ్చుకోవాలరా. కనీసం ఎందుకైనా పనికొచ్చావు నువ్వు. ఏమిటగా ఏమైంది?
ఎస్ మిస్టర్ ప్రసాద్, 3 టౌన్ పోలీస్ స్టేషన్ రైట్ అని కలిసారా? కలిశాను సార్. ఈ ఇంటి కూడా పొరపాటుగా ఓ నల్లతరాతిని తెచ్చాడని ఎస్ఐ నివాస్కి రిపోర్ట్ రాగా అతను ఇక్కడ బయలుదేరి వచ్చాడు సార్. ఓ, ఆ నల్లత్రాసు నీ కుర్రోడు తీసుకొచ్చాడని నివాస్కి ఎవరు రిపోర్ట్ చేశారు? డాక్టర్ దేవయాన గారట సార్. ఆవిడ ఈ ఊరు జూలో డాక్టర్ సార్. ఆవిడ్ని వెంటనే ఇక్కడ పిలిపించి ఏర్పాటు చేయండి. ఎస్ సార్. రంగా గారు అప్పటి నుంచి తిరుగుతున్నారు. పాపం కాళ్ళు నొప్పెట్టావు. కాసేపు మీరు కూర్చోండి. ఎరా ఎందుకా నవ్వు? మరేం లేదు. మేమంటే మీకెందుకంత భయం? ఎరా పిచ్చ పిచ్చగా ఉందా? నీకు 4 తగిలించమంటావా? అయితే నాకు అర్జెంటుగా వస్తుంది. బాత్రూమ్కి వెళ్దానా? రాయ్ కదలకుండా కూర్చో, లేదా కాళ్ళు విరిచేస్తా. బాబు నిజంగా అర్జెంటుగా వస్తుందా అంటే? రంగా వెళ్ళలేవు, లేకుంటే భయంతో ఇక్కడే పోసేలా ఉన్నాడు. సరే పదా. నువ్వు కూర్చో. నడు. వెళ్ళు. ఏంట్రా ఆగిపోయావా? మరి నువ్వు చూస్తుంటే నాకు సీకేస్తుంది బాబు. తలుపు మూసుకో. సర్లే మూసుకుంటా, వెళ్ళు. రాయ్ ఇంకా అవలేదా? రాయ్ నేనే. జని జని ఏడా ఆస్కల్? వాడు ఇక్కడికి రాలేదే. రాలేదా? అయితే అక్కడే ఉండుంటాడు. నా చేతి మీద కొట్టి పారిపోయాడు. టైంకి ఆ పాము వచ్చింది, లేదా నరికేసి ఉండవని. నేను వెళ్ళి లాక్కొస్తా. నన్నే కొట్టి పారిపోతావా? బాబు బాబు
పిల్లవాడిని వదిలిపెట్టు బాబు, దెబ్బలకు తట్టుకోలేడు బాబు. బాబు